గుంటూరు జిల్లా మంగళగిరి ప్రమాణ స్వీకారోత్సవం కోసం భారీ ర్యాలీలో విజయవాడకు వెళ్తున్న జొన్నదుల అఖిల భారత పద్మశాలి సంఘం గుంటూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణానికి చెందిన జొన్నాదుల బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా జొన్నదుల బాలకృష్ణ పాత మంగళగిరిలోని సీతారామ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పద్మశాలి సంఘం నాయకులు, టీడీపీ నాయకులు, అభిమానులు జొన్నదుల బాలకృష్ణ మెడలో పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జివి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు జొన్నదుల బాలకృష్ణను జిల్లా యువజన అధ్యక్షుడిగా నియమించడం అభినందనీయమని అన్నారు. కొన్ని ప్రాంతాలలో పద్మశాలీయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి యువతకు అవకాశం లభిస్తుండటం శుభసూచకమని వారు అన్నారు. ఈ రోజు విజయవాడలోని ఎన్ఎస్ భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అభిమానుల మధ్య బాణసంచా కాల్చి భారీ ర్యాలీలో బయలుదేరిన యువ నాయకుడిని అభినందిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని పద్మశాలి యువతలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కందల నాగార్జున, కాండ్రు బాలకృష్ణ, మాధవ్ గౌడ్, బోసాల రాఘవ, లక్ష్మణ్, రాఘవులు తదితర అసోసియేషన్ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు వంటి జీవి నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు మంగళగిరి జొన్నాదుల బాలకృష్ణని నియామకం జరిగింది. గుంటూరు జిల్లా అధ్యక్షులుగా బాలకృష్ణ గారిని నియమించడం జరిగింది. మంగళగిరిలో ఒక పండగ వాతావరణంగా ఈరోజు పద్మశాలీలంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పద్మశాలీలు వెనకబడి కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. యువతని తీసుకోవడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్రంలో పద్మశాలీలు ఎంతోమంది ఉన్నారు. జీవి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా పద్మశాలీలు యువతను కానివ్వండి, పద్మశాలి కుటుంబాలను ముందు తీసుకెళ్తా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎన్నో సాధిస్తూ ఉపయోగాలు కల్పిస్తూ ఈరోజు పద్మశాలికి జీవి ఆంజనేయులు గారు అధ్యక్షులు వంటి అన్ని సేవా కార్యక్రమాలు పద్మశాలి చేస్తూ ఉన్నారు. మంగళగిరిలో ఈరోజు పాత మంగళగిరి నుంచి విజయవాడకి భారీ ఎత్తున ఈ ర్యాలీగా మనం వెళ్ళబోతున్నాం. ప్రమాణ స్వీకారం విజయవాడలో జరగబోతుంది. బాలకృష్ణ గారు మంగళగిరిలో గుంటూరు జిల్లా కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, పద్మశాలికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పద్మశాలి ముద్దుబిడ్డ మా తమ్ముడు జొన్నాదుల బాలకృష్ణ గుంటూరు జిల్లా యువజన సంఘం అధ్యక్షుడిగా నియమితులై ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో నుంచి ర్యాలీగా బాలకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో బయలుదేరడం జరుగుతున్నది. బాలకృష్ణ గారికి ఉన్నంత పదవి ఇచ్చిన జీవి నాగేశ్వరరావు గారికి, అలాగే పద్మశాలి సంఘానికి ఒక బీసీ పరంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా ఉత్సాహంతో అందరిని కలుపుకునే వ్యక్తి. రానున్న రోజుల్లో పద్మశాలీలు యువతకి ఏం కావాలో లోన్స్ కానీ సొసైటీ పరంగా కానీ అలాగే చేనేత వర్గాన్ని వాళ్ళకేం కావాలో చూసుకొని వాళ్ళందరినీ అట్టిపెట్టుకొని వాళ్ళకి రావాల్సిన జీవో ఏదైతే ఉందో దాని గురించి పోరాడతాడని, అలాగే జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ఆ జిల్లాలో కూడా ఆ నియోజకవర్గానికి యువత కమిటీలు వేసి పద్మశాలి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తాను. మీరందరూ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. పద్మశాలి కుల బాంధవులకి, పెద్దలకి, గౌరవనీయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలియ సంక్షేమ సంఘం నుంచి ఈరోజు నన్ను గుంటూరు జిల్లా యువత అధ్యక్షులుగా ఎన్నిక చేయబడినటువంటి జీవి నాగేశ్వరరావు గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, పద్మశాలీలందరికీ కూడా యువతకి ఏ విధంగా నేను సహాయపడతానో అన్ని మన జిల్లా వారీగా ఇచ్చిన నియోజకవర్గాల్లో కృషి చేస్తూ యువతను ముందుకు తీసుకెళ్తానని మీకు తెలియజేస్తున్నాను.